ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సీడ్ ఇదే. మనం రోజు పళ్ళు, కూరగాయల విత్తనాలు చూస్తుంటాం. కానీ ఒకే ఒక్క విత్తనం అమ్మితే లక్షలు, కోట్ల రూపాయలు సంపాదించగలమని మీరు ఊహించగలరా? అలాంటి అరుదైన విత్తనం పేరే కోకో డెమెర్. దీనిని సముద్రపు కొబ్బరికాయ అని కూడా పిలుస్తారు. దీని సెచెల్స్ దేశంలోని వాలిస్ ప్లాసిస్ అనే రెండు చిన్న ద్వీపాల్లో మాత్రమే పెరుగుతోంది. ఈ విత్తనం పరిమాణం కూడా దాని ధరలాగే ఉంటుంది. దీని బరువు సుమారు 15 నుంచి 20 కిలోల వరకు ఉంటుంది. పొడవు 40 నుండి 50 సెంటీమీటర్లు, వెడల్పు 18 నుండి 20 సెంటీమీటర్లు ఉంటుంది. ఈ విత్తనం అరుదైన ఆకారం, మెరుపు కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. లోడోసియా మార్దివికా అనే తాటి చెట్టుపై ఈ విత్తనాలు పెరుగుతాయి. ఈ చెట్టు చాలా నెమ్మదిగా పెరుగుతోంది. పండ్లు రావడానికి కనీసం 25 నుంచి 50 సంవత్సరాలు పడుతోంది. ఒక విత్తనం పూర్తిగా పండటానికి దాదాపు 45 సంవత్సరాల సమయం పడుతోంది. ఈ చెట్లు 800 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కోకో డెమెర్ విత్తనం ఔషధ గుణాలకు, అలంకరణకు ఫేమస్. పోర్చుగీస్ నావికులు దీన్ని మొదట గుర్తించారు. సముద్రంలో తేలుతూ కనిపించిన ఈ విత్తనాన్ని వారు ఆ కాలంలో సముద్రపు నిధిగా భావించారు. మంచి నాణ్యత గల కోకో డెమెర్ విత్తనం ఒకటి ప్రస్తుతం $600 నుంచి $1000 మధ్య అమ్ముడవుతోంది. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 50,000 నుంచి 80,000. సెచెల్స్ ప్రభుత్వం 1980లో ఈ చెట్టును సంరక్షిత జాతిగా ప్రకటించింది. లైసెన్స్ లేకుండా దీన్ని ఎగుమతి చేయడం నిషేధం. ప్రస్తుతం ప్రపంచంలో 7,000 నుంచి 8,000 చెట్లు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఎక్కువ భాగం ప్రభుత్వం రక్షిస్తున్న అటవీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. అలా కోకో డెమెర్ విత్తనం నేడు అరుదైన సహజ సంపదగా నిలిచింది.